పులివెంద జడ్పీటీసీ ఉప ఎన్నికలు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేస్తూ పులివెందుల రక్తసిక్తం అవుతోందంటూ అన్యాయాలు జరుగుతాయంటూ అక్రమాలు జరుగుతాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈసీని కలిసిన వారిలో పేర్ని నాని, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనో ఇంకొకటో ఎలాగైనా ఆ ఎన్నికల నుండి ప్రజల దృష్టి మళ్లించి వీరి బాగోతాలు బయటపడకుండా చేసుకునే ప్రయత్నంలో రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడ్డా, ఆ సంగతి ప్రపంచం అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. వారి కుటుంబ సభ్యులు 40 సంవత్సరాల నుంచి ఆ ఊరిని పాలిస్తున్నారు, ఆ నియోజకవర్గాన్ని. వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేశారో పులివెందుల మొత్తానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యని ఏ రకంగా చేశారో, ఎలా కప్పెట్టారో, సాక్షులను భయభ్రాంతులకు గురి చేసి అసలు విషయాలు బయట రాకుండా ఎలా చేస్తున్నారో కూడా ప్రపంచానికి తెలుసు. ఇలాంటి సందర్భంలో ప్రజలకు చిరాకు పుట్టి జగన్మోహన్ రెడ్డి పాలన మీద అసహ్యం పెంచుకొని తిరగబడి మొన్న నీటి సంఘాల ఎన్నికల్లో మొత్తం టీడీపీ గెలుచుకున్న పరిస్థితి, అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన పరిస్థితి, ఇప్పుడు కూడా జడ్పీటీసీ ఎన్నిక ఓడిపోతే పరువు పోతుందన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గిలగిలలాడుతూ తన మంది చేత రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి, ఆ నాయకులు ప్రెస్ మీట్ పెట్టగల కారణాలు ఏంటి, ఆ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. పులివెందుల ఉప ఎన్నిక జడ్పీటీసీ, అంతకుముందు నామినేషన్ కూడా వేయకుండా వాళ్ళు హస్తగతం చేస్తున్నారు ఆ సీట్ని. దానికి ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో టీడీపీ కూడా పోటీ చేస్తూ ఉంది. టీడీపీ వైఎస్ఆర్తో పాటు ఇంకో 10 మంది పోటీ చేస్తున్నారు. ఆ 10 మందిలో సుమారు 8 మంది వాళ్ళ సొంత మనుషులే. వాళ్ళని అడ్డం పెట్టుకుని రకరకాల ఆరోపణలు చేస్తూ ఆ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో రకరకాల ఆరోపణలు చేస్తూ అక్కడ నీలం సాహాని, ఇప్పుడు ఈసీ కమిషనర్ ఆవిడే, ఆమెను నియమించుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సీరియస్గా చేసింది ఆమె. ఇవాళ ఆవిడ మీద కూడా ఆరోపణలు చేస్తూ చంద్రబాబు గారికి ఆమెకి లింక్ పెట్టి అపార్థాలు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈసీ నిద్రపోతుందా అని ప్రశ్నిస్తున్నాడు పేరు నాని. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఈసీకి చెప్పుకున్నా గోడకు చెప్పుకున్నా ఒకటే అంటున్నాడు. అంటే ఆ ఈసీని పెట్టుకున్నదే మీరు చెప్పారు, ఏది నీలం సహాని. మరి ఆమె ఏంటి 84వ బ్యాచ్, 1984 బ్యాచ్. అజయ్ సహాని, నీలం సహాని గతంలో ఎప్పుడూ వాళ్ళ మీద ఎటువంటి వివాదాస్పదం కాలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయే రకం. జగన్మోహన్ రెడ్డి కోరి తెచ్చుకున్నాడు, ఆమెను ప్రధాన కార్యదర్శి చేశాడు. ఆమె రిటైర్ అయితే ఆమెనే ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళా ఈ ఎన్నికల పోస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇవాళ పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జగన్ సీఎంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఈ బై ఎలక్షన్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఈసీకే కులం అంట కట్టావు. అవును. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు సామాజిక వర్గం అన్నావు. ఇప్పుడు మరి నీలం సాహని చంద్రబాబు సామాజిక వర్గం అంటాడా? అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. పేర్ని నాని అసలు మామూలుగా కాదు, ఏది అసలు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు, ఖూనీ చేస్తున్నారు అని అతను అంటాడు. ప్రజాస్వామ్యాన్ని చంపింది, ఖూనీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక 625 జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. ఒక 10,000 ఎంపీటీసీ స్థానాలకు జరిగాయి. మున్సిపాలిటీలు పొంగనూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం ఏకగ్రీవం, అసలు నామినేషన్ వేయనీలా. మాచర్ల పిన్నెల్లి బ్రదర్స్ మొత్తం ఏకగ్రీవం. మాచర్లోనే కదా బొండా ఉమా బుద్ధ వెంకన్న మీద దాడి చేసి కొట్టింది. అంటే ఇప్పుడు అలాంటివి ఏమైనా జరిగాయా ఈ బై ఎలక్షన్లో? ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు? ఇప్పుడు రమేష్ యాదవ్ అనే క్యారెక్టర్ని తీసుకొచ్చారు, అతను ఒక డ్రామా. ఆయన్ని వాళ్ళే కొట్టి మళ్ళీ ఆరోపణలు అండి. ఎక్కడ కట్టించారు? కట్టించింది ఏ హాస్పిటల్లో? వాళ్ళ హాస్పిటల్లో, గంగిరెడ్డి హాస్పిటల్ అంట. గంగిరెడ్డి హాస్పిటల్ అనగానే గుర్తొచ్చేది వివేకానంద రెడ్డి శవం. అవును. ఆ శవానికి కట్లు కట్టడం, ఆ శవానికి కుట్లు వేయడం, రక్తం దుడిపించటం. అంటే చచ్చిపోయినట్టున్నాడు గంగిరెడ్డి పాపం. గంగిరెడ్డి భారతి మేడం తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ దీనికైనా మీకు పనికొచ్చేది? రమేష్ యాదవ్ ఆ కట్టు కట్టుకుని తిరుగుతుంటే ఏం గుర్తొచ్చింది?
జగన్మోహన్ రెడ్డి నెత్తికి ఒక బ్యాండేజ్ వేసుకున్నది గుర్తొస్తుంది. గులకరాయి డ్రామా. సునీత ఎవరు అన్నారు, అన్నయ్య అది తగ్గిపోయింది, ఇంకా నువ్వు బ్యాండేజ్ చేసుకుంటే సెప్టిక్ అవుతురా నాయన, అది తీసేయమన్నా తీసేయాల. అంటే కోడికత్తి డ్రామా, ఎన్ని డ్రామాలు, క్యారెక్టర్ మారింది అదే, డ్రామా అదే, సీను అదే, క్యారెక్టర్ చేంజ్ అయిందనమాట. అప్పుడేమో జగన్ కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇప్పుడు రమేష్ యాదవ్ ఈ చెయ్యి ఫ్రాక్చర్ డ్రామా. ఎవరు నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు ఎందుకు ఇంత మీరు ఈ ఒక్క జడ్పీటీసీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ అంతా ఈ జడ్పీటీసీలో ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ మనుగడ దీనిపైనే ఆధారపడి ఉందా? 10,660 ఓట్లండి. అవును, మొత్తం ఓటింగ్ అది. 10,660 ఓట్లు ఇవాళ ఒక పార్టీ డిసైడ్ చేస్తాయా 15 ఏళ్ల పార్టీని? అంటే ఇప్పుడు అక్కడ యాదవులు ఎక్కువగా ఉన్నారంట, అందుకని ఈ రమేష్ని దించారు, జాయింట్ ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని. ఏమి జిమ్మిక్కులు అసలు మామూలుగా ఆడుతున్నారా? అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, పోలీసులు చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నారంటాడు. ఆశ్చర్యపోయింది జనం. సరే, పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఇప్పుడు ఆ రోజు అది నరికి చంపి రక్తం తుడిచేస్తుంటే చూస్తా నుంచున్నాడే పోలీస్, వాళ్ళు పోలీస్ తొత్తులు. శంకరయ్య ఎవరా సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన అమ్మాయిని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చాడే, ముంబై పోయి మీరు చెప్పిన అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడే, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు, వాళ్ళు కదా పోలీస్ తొత్తులు. అంటే నువ్వు చెప్పిన ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో చితగొట్టారే పుట్టినరోజు నాడు రఘురామకృష్ణరాజుని, ఎవరు సునీల్ కుమారా? పోలీస్ తొత్తులు ఎలా ఉంటారంటే ఇవాళ సస్పెండ్ అయిన జాబితా చూస్తే తెలుస్తుంది, విఆర్లోకి పోయిన జాబితా చూస్తే తెలుస్తుంది, లేకపోతే నారాయణ మెడికల్ కాలేజీలో డ్రగ్స్ ఉన్నాయి అని నువ్వు చెప్పగానే పోయి రైడ్ చేశాడే ఎవరైనా, కొల్లి రఘురామిరెడ్డి. పోలీస్ తొత్తులుగా పనిచేయటం అంటే ఇవాళ వాళ్ళందరి క్యారెక్టర్లు అనవసరంగా జనాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ మాటల ద్వారా అవినాష్ రెడ్డి ఇప్పుడు ఒకటి గెలవాలనుకుంటే ప్రజల అభిమానం పొందండి, మీరు చేసిన మంచి చెప్పండి, అది వదిలేసి పులివెందులనంట రక్త చరిత్రగా మారుస్తున్నారంటే ఈ ప్రభుత్వం 14 నెలల్లో. ఏది రక్త చరిత్ర? రాజారెడ్డి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, లేకపోతే వివేకానంద రెడ్డి. రక్త చరిత్ర ఏ కుటుంబానిది? పులివెందుల నియోజకవర్గంలో ఏ పసిపిల్లాడిని నేను చెప్తారు రక్త చరిత్ర ఏమదని. ఈ ఎన్నిక మొత్తానికి జడ్పీటీసీ ఎన్నిక 1996 కడప పార్లమెంట్ ఎన్నికను గుర్తు చేస్తుంది. అవునండి, వాస్తవంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి బొటాబొటి 5,600 ఓట్లతో బయటపడ్డాడు. ఏది పార్లమెంటుకి అనమాట. కన్ను లొట్టపోయి తప్పినట్టు జరిగింది అది. అంటే అప్పుడు ఉమేష్ చంద్ర మళ్ళా ఆ సీన్ కనపడుతోందా? దీంట్లో బయట పడకపోతే ఇక నేను జైలుకి తప్పదని అవినాష్ రెడ్డి ఈ రకంగా అక్కడ భయోత్పాతం సృష్టిస్తున్నారా? మీరే చెప్పారు ఆ 10 మందిలో 8 మంది వాళ్ళ డమ్మీలని. అవును. అంటే ఇప్పుడు ఇవాళ బీటెక్ రవి భార్య నామినేషన్ వేసేసరికి మీకు ఇక మొదలైంది సార్. ఇప్పుడు సతీష్ రెడ్డి ఇప్పుడు మళ్ళా తాజా వ్యాఖ్యలు కొన్ని చేశాడు. అతని పైన దాడికి ప్లాన్ వేస్తున్నారంట. సతీష్ రెడ్డి మీద నా తెలుగుదేశం వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారు, నీ పైన దాడికి మేము సిద్ధమైపోతున్నాం, నా మీద దాడి జరిగిందంటే లోకేష్దే బాధ్యత, చంద్రబాబుదే బాధ్యత, ఒకవేళ దాడి జరిగితే దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. ఇంతవరకు ఏమీ లేదు, చిలవలు పొలవలుగా అసలు ఏమి భీతిల్లుతున్నారంటే. అంటే ఆ జడ్పీటీసీ ఉప ఎన్నికను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రయత్నం చేస్తున్నాడు సతీష్ రెడ్డి. సునీత సంతకం పెడితే ఎక్కడుండేవాడు? ఇప్పటి లోపల ఉండేవాడు. మీ ముగ్గురు పేర్లు రాసి సునీతను సంతకం చేయమని చెప్పింది ఎవరు? అవినాష్ రెడ్డి కాదా? ఇవాళ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో నువ్వంట గాగుతూ నీ అవసరాల కోసం చంద్రబాబు పైన లోకేష్ పైన విషం గక్కుతా ఇవాళ సతీష్ రెడ్డి ఏంటి అతని పరిస్థితి? చంద్రబాబు లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడు? ఎప్పుడో చంపేసేవాళ్ళు నిన్ను. అలాంటి నువ్వు ఈ విధంగా మరి నిన్ను డిప్యూటీ స్పీకర్ చేయటమే ఆయన చేసిన తప్ప.
5 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, డిప్యూటీ స్పీకర్ని చేశాడు, ఎమ్మెల్సీని చేశాడు. ఇక్కడ రాజకీయం అనేది ఇంత ఏది జుగుప్సాకరంగా మారుతుందని మనం మాత్రం ఊహించలేదన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? నిజంగా అక్కడ కనుక అరాచకం జరిగితే, నిజంగా అక్కడ కనుక పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావాలి, అక్కడ ధర్నా చేయాలి. ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేదనుకోండి, ప్రజలు చేత్కరించి వదిలిచ్చేశారు. కనీసం ఆ పులివెందుల ఎమ్మెల్యేగా రావాలిగా. ఇప్పుడు ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయకపోతే చంద్రబాబు ఏం చేశాడు? వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ముందు బైఠాయించాడు, నిలదీశాడు. ఏది బాధితుడు అయితే నిజంగా వచ్చే కోపం అలా ఉంటుంది. నువ్వేంటి, నువ్వేదో నాటకం ఆడుతున్నావు, ఏదో నువ్వు ఈ టైం గడిచిపోతే చాలనుకుంటున్నావు, అసలు జరగనిస్తావా, ఎన్నిక జరగనివా? ఇవాళ పోలీస్ చాలా సీరియస్గా ఉంది. స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పాక్షికంగా ఇవాళ ఎన్నిక జరిపించాలని ఎలక్షన్ కమిషన్ దృఢ నిశ్చయంతో ఉంటే, నువ్వు ఏదో రకంగా దాన్ని జరగనీయకుండా చేయాలని బాయ్కాట్ చేస్తారంట. వాళ్ళ ఆరోపణలు ఏంటంటే సార్, పోలింగ్ బూతులు మార్చేస్తున్నారు, ఇక్కడ ప్రజలకి అక్కడ బూతులు, అక్కడ ప్రజలు ఇక్కడ బూతులు ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. అది వాస్తవేనంటారా? దానిపైన బీటెక్ రవి మాట్లాడాడు. ఏది బీటెక్ రవి మాట్లాడుతూ స్పష్టంగా చెప్పాడు, ఏమని, బూతులు మార్చడం అదంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలో అంశం, దానికి పోలీస్కి ఏం సంబంధం? ఎన్నికల సంఘం అధికారిని నియమించుకున్నది నువ్వు, ఆమెకు 3 పోస్టులు ఇచ్చింది నువ్వు, సిఎస్ లేకపోతే అడ్వైజరు, ఎస్ఈసి. అలాంటి నీలం సాహ్ని మీకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తారు? మీకోసం చేస్తున్నారన్నమాట, తెలీదు కదా. పోలింగ్ స్టేషన్లు మారుస్తున్నారు అంటే ఏంటి? ఏదో రకంగా ఇవాళ సాకు, కుంటి సాకులు అన్నమాట. నిజంగా మీకు బలం ఉంటే, ప్రజలు మీ వైపు ఉంటే ఇంత భయపడాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది? అవును, ప్రశాంతంగా ఓడిపోతామనేది ఇవాళ వాళ్ళకి తెలుసు కాబట్టి ఓటమికి కారణాలు ముందే ఈ కుంటి సాకులు చెబుతున్నది. ఎలా ఓటేస్తారు? ఓటేశారు మొన్న ఓటేస్తే నువ్వేం చేశావు? నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఏది, నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు అసలు శాసనసభకే వెళ్ళనాడివి. ఇప్పుడు అసలు ఎలా ఓట్లు అడుగుతావు? నువ్వు వెళ్ళకపోగా మిగతా 10 మందిని అసెంబ్లీకి వెళ్లకుండా చేశావు. మీకు అసలు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? వాళ్ళందరిలో చర్చ, పులివెందుల ఓటర్లు ఓటు దండగా చేసుకుంటారా? నీకు ఓటేసి దండగా చేసుకున్నారు. అదే బీటెక్ రవిని గెలిపించుంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉండేది పులివెందుల. ఇవాళ పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల సమస్యలపైన గళమెత్తేవాడు. శాసనసభలో ఇవాళ చీనీ రైతుల కష్టాల గురించి మాట్లాడేవాడు, ఇవాళ పులివెందులకు నిధులు తెచ్చుకునేవాడు. ఒకటే మాట అన్నాడంట ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏంటి, జడ్పీటీసీ గెలిపించండి, 45 ఏళ్లలో పులివెందుల్లో జరగని అభివృద్ధి చేసి చూపిస్తా అన్నాడంట. దడుచుకుంటున్నారా? కుప్పాన్ని మించి పులివెందులు అభివృద్ధి చేస్తాను అన్న చంద్రబాబు మాటలతో ఎక్కడ తెలుగుదేశం ఓట్లు పడతాయనా ఈ భయం? వాస్తవంగా కూడా 45 ఏళ్లలో సాగునీరు తాగునీరు కూడా ఇవ్వలేని దరిద్ర పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు సాగునీరు తాగునీరు కూడా ఇచ్చాడు ఆ నియోజకవర్గానికి. అప్పుడు ఇదే సతీష్ రెడ్డి గడ్డం పెంచాడు, 3 అడుగులు పెంచాడు గడ్డం. ఏమైంది ఆ గడ్డం? ఇప్పుడు ఇవాళ దేవినేని ఉమామహేశ్వరరావు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నీళ్ళు ఇచ్చినందుకు ఊరేగిచ్చి నువ్వే పక్క నుండి ఆ తర్వాత గడ్డం తీశావు. ఈ గడ్డం కబుర్లన్నీ జనానికి తెలుసు. నాటకాలు ఇవాళ జనం నమ్మే పరిస్థితి లేదండి. ఇవాళ జగన్ ఏంటంటే జైలుకి సిద్ధమైపోయిన పరిస్థితుల్లో దీన్ని అడ్డం పెట్టుకునేదో ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలనో భయోత్పాతం సృష్టించాలనో పాపం నానా కుట్రలు చేస్తున్నాడు. కుట్రలకు కాలం చెల్లింది. జగన్మోహన్ రెడ్డి ఓటు అడిగే నైతికంగా కోల్పోయి తన మీద ఉన్న కేసులు, వస్తున్న వార్తలు, ఇన్వెస్టిగేషన్ల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికని ఒక సాగుగా తీసుకుని తాను నియమించుకున్న నీలం సాహ్ని గారిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడంటూ ఈ ఎన్నికల్లో జడ్పీటీసీ కూడా టీడీపీ గెలుస్తుందని, ఆ జడ్పీటీసీ గెలిచిన తర్వాత 45 ఏళ్ల చరిత్రలో ఆ వైఎస్ఆర్ కుటుంబం చేయలేని విధంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీటెక్ రవి హామీ ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు అండగా ఉండటం, ఆ హామీతో ఆ ప్రజలు కూడా టీడీపీని గెలిచే ప్రయత్నంలో ఉండటంతో జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు ఆడక చేతులు ఆడక ఏం మాట్లాడాలో తెలియక ఇలా వ్యవహరిస్తున్నారంటే విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.